ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్స్కి గోల్డ్ డ్రెస్సులకి లైనింగ్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లంగా పొడవు తీసుకోవాలి. పొడవు తీసుకొని దానిలోంచి 3 ఇంచులు తగ్గించి పెట్టుకోవాలి. లైనింగ్కు క్లాత్ను 3 మడతల మీద వేసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. 2 మడతల మీద వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పొడవు 40 పొడవులోంచి 3 ఇంచులు తగ్గించి పెట్టుకోవాలి. పొడవు ఎంత ఉంటే దానిలోంచి 3 ఇంచులు తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము కొలత చూద్దాము. 18 ఇంచులు వచ్చింది. 18 ప్లస్ 18 36 ఇంచులు. నడుము లూజు 36 ఇంచులు చేసి ముందుగా మనము 3 మడతలతో వేసాం కదా, మనకైతే 6 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఒక సైడు 6 ఇంచులు, ఒక సైడు ఆ సైడు ఒక 6 ఇంచులు, మొత్తం 12. 36 డివైడెడ్ బై 12 చేస్తే 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులకు 1 ఇంచు యాడ్ చేసుకోవాలి కుట్లలోకి. మొత్తం 3.5 ఇంచు పెట్టుకోవాలి. అటు సైడ్ 3.5, ఇటు సైడ్ 3.5 పెట్టుకొని క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేస్తాము. ఇప్పుడు కట్ చేసుకున్నాం. క్రాస్గా కటింగ్ చేయాలి. ఇప్పుడైతే ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు ఇలా రివర్స్ వేసేసి జాయింట్ చేయాలి. క్లాత్ పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక పీస్ మీద ఒక పీస్ వేసేసి కుట్టు వేసుకోవాలి. ముందుగా చిన్న పీసు స్ట్రైట్గా ఉన్న పీసు వేసుకోవాలి, దానిపైన పెద్ద పీసులు. మళ్ళీ చివర్లో మనకు చిన్న పీసు స్ట్రైట్గా ఉండే పీసు వచ్చేలాగా కుట్టుకోవాలి. 2 సైడ్లు సమానంగా వస్తుంది, లేదంటే క్రాస్గా వస్తుంది. క్రాస్ వస్తే హెచ్చులు తగ్గులు వస్తుంది, కాబట్టి స్ట్రైట్గా ఉన్న పీస్ మాత్రమే వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి స్ట్రైట్ పీస్ మాత్రం కంపల్సరీ రావాలి, లేదంటే లైనింగ్ హెచ్చు తగ్గులు వస్తుంది. ఇలా అన్నీ జాయింట్ చేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ అన్నీ అయిపోయిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తుంది కదా మనకు క్లాత్. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా పరుచుకొని నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రౌండ్గా కటింగ్ చేసేస్తే నీట్గా ఉంటుంది కుట్టడానికి. మర్చి కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. అలా చుట్టూ కుట్టు కటింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూడండి, గోల్డ్ డ్రెస్ లాగానే ఎంత నీట్గా ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.